సెక్యులరిజం ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి బాగా సేల్ అవుతున్న పేరు, అందరికీ బాగా తెగ నచ్చే పేరు ఇది. తప్పనట్ల ఖచ్చితంగా సెక్యులరిజం ఉండాలి. మానవత్వం అనేది ప్రతి మతంలో కూడా ఉండాలి. కానీ రాయి మతాల్ని గౌరవించుకునే కోణంలో భాగంగా మన సొంత మతాన్ని డిగ్రేడ్ చేసుకోవడం, మన సొంత వాళ్ళకు జరుగుతున్న అన్యాయాల్ని చూసి చూడనట్లుగా వదిలేయడం అసలు ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. విషయమంతా ఎందుకు చెప్తున్నాం అని చెప్పేసి అంటే, హోలీ దేశమంతా ఆనందమయంగా హోలీ పండుగ చేసుకున్నాం. కానీ ఇక్కడ తల దించుకునే సంఘటనలు చాలా జరిగాయి. మచ్చుకొకటి ఢిల్లీలో, మన దేశానికే తల లాంటి ఢిల్లీలో ఒక దారుణం జరిగింది. జస్ట్ బురకా పైన ఒక చిన్నపిల్ల బెలూన్ ఎగరేస్తూ ఉంటే, హోలీతో కూడిన బెలూన్ ఎగరేస్తూ ఉంటే చిన్నగా బురకా పైన కలర్ పడింది అని చెప్పేసి జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానగా మారి చివరికి 25 ఏళ్ల కుర్రోడు తరుణ్ ప్రాణాలు తీసేదాకా వచ్చింది. అక్కడ ఒకటే చోట జరిగిందా ఈ విషయం అని చెప్పేసి అంటే, ఐ థింక్ నిర్మల్లో అనుకుంటా, అంజయ్య అనే ఒక వ్యక్తి అబ్దుల్ అనే వ్యక్తి పైన హోలీ పండుగ సందర్భంగా కలర్ పోస్తే మొత్తం పెట్రోల్ పోసి నిప్పంటిచ్చేసాడు. అతను ఇప్పుడు చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక ముస్లింకి చిన్నది కోపం ఇన్సిడెంట్ ఎంత చిన్నది, అతన్ని జస్ట్ అవమానించారు అనే ఒక టాక్ బయటకు రావడం చూసి హిందూ మతస్థులు, మానవత్వం ఉన్న వాళ్ళు, సెక్యులరిస్టులు ఏ పదమైనా పెట్టుకోండి, ఎంత బాగా రియాక్ట్ అయ్యారు, ఎంత బాగా వాళ్ళకు ఆర్థిక సాయం చేశారు, ఎంత బాగా వెనుకేసుకొచ్చారు. సాటి హిందూ అనే ఫీలింగ్ ఎక్కడ కూడా రాలేదు. మెజారిటీ ఆఫ్ హిందువుల భావజాలాన్ని మీరు గమనించండి. మిగతా మతస్థులందరూ కూడా, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అలాగే హిందువులకు ఎప్పుడైనా చిన్న ఆపద జరిగినా కానీ మేము ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నామో మీరు కూడా అలాగే బయటకు రావాలి. రాకుండా ఆపద వచ్చినప్పుడేమో సెక్యులరిజం ముసుగులో ఉంటూ మాకు బాధలు వచ్చినప్పుడు మాత్రము మిన్నకుండి సైలెంట్గా ఉండిపోతా అంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మేము చేస్తలుడికి చూస్తుండిపోయే వ్యక్తులం కూడా కాదు. దీనివల్ల పర్యవసనాలు చాలా దారుణంగా ఉంటాయి. మీరు ఇప్పుడు స్పందించకపోతే, మానవతావాదంతో స్పందించకపోతే అప్పుడు ఎంటైర్ కమ్యూనిటీ కూడా దానికి పే చేయాల్సిన రోజులు కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. మతం వేరు, మానవత్వం వేరు అనేలాగా రావాలి. ఇకపోతే ఇక ఢిల్లీలో జరిగిన ఘటన గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటామంటే, ఒక 6 ఏళ్ల బాలికకు ఏం తెలుసండి లోకం గురించి? పండగ అంటే పండగ అంతే. రంగులతో చేసుకున్న పండగ అన్నప్పుడు అందరినీ సమానంగా చూసే ఏజ్ అది. పైగా తను కావాలని కూడా చేయలేదు. మేడపై నుంచి ఆడుకుంటా ఉంటే కలర్ బెలూన్ అనేది తెలియకుండా వచ్చేసి స్ప్లిట్ అయ్యి పక్క నుండి వెళ్తున్న ఒక ముస్లిం మహిళ బురకా పైన పడింది. కొంచెం కలర్ పడింది అంతే. దానివల్ల ఆమె వెళ్ళేసి అక్కడ పక్కన ఉండి ఒక 20 మంది 25 మంది ముస్లిం కుర్రాళ్ళని తీసుకుని వచ్చి వీళ్ళ ఫ్యామిలీతో గొడవ పెట్టుకొని, వాళ్ళు సారీ చెప్పినా ఇంకేం చెప్పినా సరే వాళ్ళు వినకుండా అలాగే గొడవ చేస్తూ ఉంటే ఈ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకున్నారు. ఆ ఫ్యామిలీ వాళ్ళు తలుపేసుకుంటూ వీళ్ళు బయట గొల్లెం పెట్టేసి ఇంకా అక్కడే నినాదాలు చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ మొత్తం అక్కడే ఉన్నారు. ఈలోగా ఈ సంఘటన ఏమీ తెలియని తరుణ్ అనే 25 ఏళ్ల వ్యక్తి, అతను తన సాటి కుర్రాళ్ళతో హోలీ ఆడుకొని వచ్చేసి ఇక్కడ చూస్తుంటే గొడవ జరుగుతుంది. లోపల ఉన్న వాళ్ళంతా లాక్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఇంకా ముస్లిం వాళ్ళందరూ కూడా ఇతని పైన అటాక్ చేశారు. ఆ గొడవలో ఫ్యామిలీ వాళ్ళు అడ్డుకోవడానికి వచ్చిన బంధువుల్ని, స్నేహితుల్ని అందరూ కూడా దారుణంగా కొట్టి ఇతన్ని టార్గెట్ చేసేసి చంపేశారు. గట్టిగా మాట్లాడితే ఈ సంఘటనకి ఈ అబ్బాయికి ఎలాంటి సంబంధం కూడా లేదు. అయినా సరే కేవలం అక్కడ హిందూ అయిన పాపానికి అతని ప్రాణాలను కూడా తీసేస్తారు. ఇక్కడ బంగ్లాదేశ్లో ఒక హిందూ యువకుడి పైన అటాక్ జరిగింది అని చెప్పేసి అంటే, తులసి చందు లాంటి అపర మేధావులు అక్కడెక్కడో జరిగింది, మన దేశంలో కాదు కదా, మన దేశంలో వాళ్ళు ఎందుకు నిందిస్తున్నారన్న వాళ్ళు దీని గురించి మాట్లాడాలని చెప్పేసి కూడా నేను అడగను. ఎందుకంటే అలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాంటి అమ్ముడుపోయిన కుక్కలు మాట్లాడిన ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే. ఇక్కడ మాట్లాడాల్సింది ప్రతి మతంలో ఉన్న మానవతావాదుల గురించి నేను అడుగుతాను. ఈ ధ్రువరాటి గారి గురించి, తులసి చందుల గురించి, వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడుతుంది సగటు మనుషుల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. మామూలుగా ఒకటి బాగా వైరల్ అయింది ఇంతకుముందు, దాన్ని తులసి చందు లాంటి అపర మేధావులతో పాటు ఈ పనికి మళ్ళీ తెలుగు మీడియా ఛానల్స్ ఇవి కూడా చాలా హైలైట్ చేశారు. మొహమ్మద్ దీపక్ అని చెప్పేసి హిందూ, కాకపోతే అక్కడ సాటి ముస్లిం పైన అటాక్ చేస్తున్నారు హిందూ సంఘాల వాళ్ళు అని చెప్పేసి సేవ్ చేశాడు. సేవ్ చేసి నీ పేరేంటి అని చెప్పేసి అంటే హీరోలాగా నా పేరు మొహమ్మద్ దీపక్ అని చెప్పాడు. అది చాలా వైరల్ వెళ్ళిపోయింది. అలాంటి సంఘటనలు 2 జరిగాయి. అప్పుడే కోవా బన్ను, అప్పుడే మహమ్మద్ దీపక్ జరిగింది. అప్పుడంతా ఆహా ఓహో అని చెప్పేసి
నెత్తి నెట్టుకున్న మీడియా ఛానళ్ళు, ఇండివిజువల్ యూట్యూబర్స్ అందరూ కూడా ఒక్కడు కూడా ఒక్క వీడియో కూడా తీయట్లా. దీన్ని ఏమనుకోవాలి? భయమా లేకపోతే బద్ధకమా? ఏముందిలే ఎట్లాగో 2 రోజులు అయితే మర్చిపోతారని చెప్పేసి ఈ రెస్పాన్సిబిలిటీ మనం ఎందుకు తీసుకోవాలి అనవసరంగా, వేరే వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే అనుకుంటూ ఉండండి, ఏదో ఒక రోజు మీరు స్పందించక తప్పని పరిస్థితులు అనేవి ఖచ్చితంగా రాబోతున్నాయి. ఒక ముస్లిం వాళ్ళపైన దాడి జరుగుతున్నప్పుడు వచ్చిన మహమ్మద్ దీపకులు ఇప్పుడు ఎందుకు రాలే? ఒక హిందూ యువకుడి పైన జరుగుతున్నప్పుడు కూడా సాటి ముస్లిం యువకులు ఎవరైనా వచ్చేసి దీన్ని ఆపి ఉంటే ఇప్పుడు చాలా బాగుండేది. మత సామరస్యం అనేది వెల్లివిరిసింది అని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. కానీ అలా జరగలేదు. బట్ అలా జరగాలి, అలా ఖచ్చితంగా జరగాలి. ఇప్పుడు ఎలాగైతే మెజారిటీ పీపుల్ మిమ్మల్ని ఓన్ చేసుకుంటున్నారో అలాగే మైనారిటీ పీపుల్ కూడా ఈ మెజారిటీ వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా మీరు ఓన్ చేసుకోండి. అప్పుడే హ్యుమానిటీ అనేది వెలుగు వస్తుంది. నేనేం బీజేపీ సపోర్టర్ను కాదు, మొత్తం పేరుతో రాజకీయాలు చేసి ఏ పార్టీని కూడా నేను సపోర్ట్ చేయను. ఎవరిదైనా సరే ప్రాణమే. అది పోయే పరిస్థితి వస్తే ఖచ్చితంగా పక్కనున్న మనుషులైన వాళ్ళు స్పందించి వాడు ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం, ఏ దేశం అని చూడకుండా ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి. అలా అండగా నిలిచినప్పుడే కలకాలం ఈ మానవ జాతి అనేది మనుగడ సాధిస్తుంది. లేదంటే ఆల్రెడీ ఒక యుద్ధం మొదలైపోయింది కదా, ఇక దేశాలు యుద్ధాలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. యుద్ధాలే మొదలవుతాయి, వాళ్ళే అంతం చేసుకునే రోజులు అనేవి దగ్గరలో ఉన్నాయి. స్పందించండి అని గుర్తు చేయడానికి ఈ వీడియో.